గుంటూరు జిల్లా చంద్రబాబు మీకోసం యాత్ర అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా సాగింది. వెలుగులో వస్తున్న జనం కోరికపై ప్రతి చోట ఆగి ప్రసంగిస్తూ ముందుకు సాగుతున్నారు. ఫలితంగా 55 కిలోమీటర్ల దూరం పూర్తి చేయడానికి బాబుకు 16 గంటల సమయం పట్టింది. పిడుగురాళ్లలో జరగనున్న పొలిట్ బ్యూరో కారణంగా 2 రోజుల పాటు జిల్లాలో బాబు పర్యటనను పొడిగించారు. మీకోసం యాత్రలో భాగంగా గుంటూరు జిల్లాలో ప్రయాణిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు మండుటెండ అర్ధరాత్రి అనే తేడా లేకుండా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. నరసరావుపేట, చిలకలూరుపేట నియోజకవర్గాల మీదుగా నిన్న ఆయన పర్యటన సాగింది. అడుగడుగునా మహిళలు బాబుకు నీరాజనాలు పలికారు. జనాల ఉత్సాహానికి తగ్గట్టుగానే చంద్రబాబు ప్రసంగాలు ఉంటున్నాయి. ముఖ్యమంత్రి సహా మంత్రుల అవినీతిని ప్రతి చోట ఎండగట్టారు. అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ, రైతుల రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించారు. పట్టణాలకు పైపు లైన్ల ద్వారా గ్యాస్ ఇస్తామని బాబు తెలిపారు. అందరికీ మళ్ళా హామీ ఇస్తున్నారు. భవిష్యత్తులో ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క పేద మహిళకు గ్యాస్ కనెక్షన్ ఇప్పిస్తాను, ఉచితంగా ఇప్పిస్తాను, తప్పకుండా ప్రతి చోట ప్రసంగించడం వల్ల రాత్రి 2 గంటల ప్రాంతంలో చంద్రబాబు ఫిరంగిపురం చేరుకొని అక్కడే బస చేశారు. ఇవాళ సత్తెనపల్లి, తాటికొండ మండలాల్లో ఆయన పర్యటిస్తారు. అందరికీ